శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే. నమస్తే. సార్ దివ్వెల మాధురి గారు అలానే తనూజ గారు వీళ్ళిద్దరు బిగ్ బాస్ కంటెస్టెంట్లు. అలానే బయట పబ్లిక్ ప్లాట్ఫామ్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న పర్సన్స్. తనూజ బర్త్డేకి తిరుమలలో కేక్ కట్ చేయటం ఒక వివాదం తలెత్తింది. ఈరోజు ఆవిడ కట్టుకున్న చీర గురించి కూడా కాంట్రవర్సీ అవుతుంది. అంటే ఇది అవసరమైన కాంట్రవర్సీ అంటారా, అనవసరంగా భావించాలంటారా, లేకపోతే తిరుమల లాంటి ప్రదేశంలో ఏవి చేయాలి చేయకూడదు అనే మినిమం థింగ్స్ కూడా తెలియకుండా ఉన్నారా అనే ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. అంటే ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిపోవటం వలన కొన్ని ప్రమాదాలు ఉంటాయి. అయితే వెళ్ళాల్సిన అవసరం ఉందని వాళ్ళు భావిస్తున్నారు. ఓకే. అంటే అక్కడ కేక్ కట్ చేయటం అనేది ఇంకొక రకంగా అన్యమత ప్రచారం జరిగినట్టుగా కూడా లాక్కెళ్ళొచ్చు దాన్ని. అంటే కేక్ కట్ చేయటం అనేది మన సాంప్రదాయం కాదు. దాన్ని తీసుకెళ్ళి మీరు తిరుమలలో ఎలా చేస్తారు అని చెప్పడం. ఓకే. కానీ చాలా ఇళ్లల్లో ఇప్పటికీ అంటే ఇది ప్రతి సందర్భానికి కేక్ కట్ చేయటం అనేది ఒక సాంప్రదాయంగా మారిపోయి నడుస్తోంది. దీన్ని కూడా అడ్రస్ చేయాల్సి ఉంటుంది మరి. మరి రోజువారీ వాళ్ళ ఇంట్లో చేసుకునే పని తప్పు కానప్పుడు అక్కడికి వెళ్ళి గుళ్ళో చేయలేదు వాళ్ళు. వాళ్ళు ఏదో కాటేజ్ ఏదో తీసుకుని ఉంటారు అక్కడ. అక్కడ వాళ్ళు ఏదైతే పేమెంట్ చేసి వాళ్ళు రెంట్‌కి తీసుకున్నారో ఆ ప్రాంగణంలో వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు ఆ లోపల. కాబట్టి దాన్ని వివాదం చేయటం అనేది కొంచెం ఇబ్బందికరమే. అంటే కొంచెం అతిగా కనిపిస్తుంది. అనవసరమైన విషయాలు కూడా అగ్రెసివ్‌గా వెడుతున్నారు అని అనిపిస్తుంది. కానీ వాళ్ళేమంటారంటే ఇలా వెళ్ళకపోతే ఎవరైనా ఏదైనా చేస్తారు. కాబట్టి ప్రతి విషయాన్ని పట్టించుకుంటాం మేము అని చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు ఆ మధ్య కాలంలో ఒక సింగర్ ఒక కీర్తనకి ఒక అన్నమాచార్య కీర్తనకి ఆవిడ అభినయిస్తూ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఓ 2, 3 ఇయర్స్ బ్యాక్. పోస్ట్ చేసినప్పుడు దాంట్లో ఆవిడ కొంచెం ఈస్థెటిక్స్ వైపు వెళ్ళి కొన్ని షార్ట్స్ పెట్టారు. కాళ్ళకి సంబంధించి అవేవో పట్టీలు అవి చూపించారు ఆవిడ. దాని మీద వివాదం రేపి ఒక 4, 5 రోజులు విపరీతంగా దాని మీద చర్చలు జరిగినాయి. అంటే ఇలాంటివి కొంత ఇబ్బందికరం. మరీ అంత సెక్టేరియన్‌గా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. కానీ వీళ్ళు ఉనికి చాటుకోవటం అనే ప్రోగ్రాంలో రెండోది భారతీయ సంస్కృతి మీద వేరే కల్చర్స్ ప్రభావం విపరీతంగా పడిపోతోంది అనే ఆవేదన వ్యక్తం చేయటంగాను చూస్తున్నారు. కానీ దీని వలన ఇంకో ప్రమాదం ఉంది. అంటే అనేక సంస్కృతులతో కలిసి ప్రయాణం చేయాల్సినటువంటి సందర్భం ఉంది మన జీవితాల్లో. ఆల్రెడీ చేస్తున్నాం మనం. రోజు ఎందుకు కేక్ కట్ చేస్తున్నారు? అసలు కేకులు అమ్మే షాపులు కట్టించేయండి. కేకుల ఇండస్ట్రీ మూయించేసండి. అసలు భారతదేశంలో కేక్ అనేది వాడకూడదు అని చెప్పి ఒక రెజల్యూషన్ పాస్ చేయించగలరా వీళ్ళు? అంటే కుదరదు. అసలు మనం రోజు ఏం కన్జ్యూమ్ చేస్తున్నాం, ఏం తింటున్నాం, ఇవన్నీ కల్చర్కి సంబంధించి మనం తినాల్సినవేనా, తింటున్నామా అనే దాని మీద ఒక చర్చ జరిగితే, అంటే మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం స్పష్టంగా. మార్కెట్ ఎకానమీలో ఉన్నప్పుడు ఇలాంటి నిబంధనలన్నీ పెట్టుకుంటూ పోతే మార్కెట్ ఎకానమీ దృష్టిలో శత్రువులుగా మారతాం మనం. అందుకని అక్కడేమో పొలిటీషియన్స్ కూడా సీరియస్గా చొరవ తీసుకోలేరు. ఇప్పుడు కెంటకీ ఫుడ్స్ అనేది ఈ దేశంలోకి రాకూడదు అని ఒక యుద్ధం చేశారు ఒకప్పుడు. కానీ అది వచ్చేసింది ప్రజల జీవితాల్లో భాగమైపోయింది. రోజు అక్కడికి వెళ్ళి తినేవాళ్ళు తింటూనే ఉన్నారు. ఇప్పుడు కూడా పిజ్జాలు ఇవన్నీ అంటే ఒక కామన్ డైనింగ్ ఏరియా కూడా లేదు ఇప్పుడు ఎవరిళ్ళలోనూ. దీని గురించి కూడా పట్టించుకోవాలి వీళ్ళు. ఇప్పుడు తిరుమలలో కేకు గురించి ఎంత బలంగా ఆర్గ్యూ చేస్తున్నారో, వీళ్ళు ప్రతి ఇంట్లోనూ కామన్ డైనింగ్ ఏరియా అనేది చచ్చిపోయింది. డైనింగ్ టేబుళ్ళు ఎవరు వాడటం లేదు. చాలా ఇళ్లలో డైనింగ్ టేబుళ్ళు జస్ట్ బ్యాగులు పడేసుకోవటానికి, బట్టలు పడేసుకోవటానికి మాత్రమే వాడుతున్నారు అనేది వీళ్ళు పట్టించుకోవట్లేదు. ఈ కామన్ ఏరియా వెళ్ళిపోయి ఎవరి గదుల్లోకి వాళ్ళు, ఎవరి ఫోనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ పెట్టుకుని వాళ్ళ గదిలో తినేస్తున్నారు. ఇదొక అంటే అందరూ కలిసి కూర్చోవటం, బాధ్యతలు షేర్ చేసుకోవటం ఇది పోయింది. దీంతో ఎవరి గదికి వాళ్ళు, ఎవరి ఫోనుకి వాళ్ళు పరిమితం అవటం వలన వాళ్ళకి ఏదైనా సమస్య ఎదురైతే అంటే వాళ్ళు ఏం చూస్తున్నారో వీళ్ళకి తెలియదు.
వాళ్ళు ఏం తింటున్నారో పక్క గది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఫోన్‌లో ఏం కన్జ్యూమ్ చేస్తున్నారో కూడా వీళ్ళకి తెలీదు. వీళ్ళేం కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. కాబట్టి ఎవరి గొడవ వాడు బతికేస్తున్నారు. ఒక రూఫ్ కింద ఉంటున్నారు గానీ ఎవరు కలిసి లేరు. ఈ కలిసి లేకపోవడం వలన వాళ్ళ సమస్యలు పక్కోళ్ళకి చెప్పుకోలేకపోతున్నారు. చెప్పుకోవట్లేదు. అలాగే తను చెప్పుకునే పరిస్థితి ఎందుకు ఉండటం లేదంటే అవతల వాళ్ళు చెప్పుకున్నప్పుడు వీళ్ళు వినరు. విననప్పుడు మన సమస్యలు ఎలా చెప్తాం అని చెప్పి ఎవరికి వాళ్ళు వాళ్ళ షెల్‌కి వాళ్ళు పరిమితం అయిపోయి, ఆ గదుల్లోనే ఏదైనా సీరియస్ ఇష్యూ వచ్చినప్పుడు అక్కడే సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ విపరీత ధోరణి భారతదేశంలో నడుస్తోంది. దీన్ని అడ్రెస్ చేసి మాట్లాడితే బావుంటుంది. వీళ్ళు అనవసరంగా కేకుల గురించి, ఇలాంటి వాటి మీద అనవసరమైన రాద్ధాంతాలు చేసి, ఆవిడెవరో పాదాలు చూపించారు అని ఒక వీడియోలో ఆవిడ మీద గోల చేసి, ట్రోల్ చేసి, హ్మ్. దీనివలన భారతీయ సంస్కృతి నాశనం అయిపోతోందని గగ్గోలు పెట్టి, మరి ఇప్పుడు ఇది కరాటే ఇది ఇది కళ్యాణి కాదు గారు కూడా చేయాల్సింది. కట్టుకున్న చీర పైన కూడా ఆవిడ రియాక్ట్ అవ్వటం అంటే జరిగింది. చాలామంది అలాంటి సందర్భాలు వస్తున్నాయి. అంటే ఒక ఈ మధ్య కాలంలో ఒక మామూలు గృహిణే ఆవిడ ఏదో ఒక ఆవిడ వేసుకున్నటువంటి చుడీదార్ ఏదో సంథింగ్ దానిలో ఎక్కడో ఓం అనేది ఏదో కనిపించింది ఒక లింక్ దగ్గర. హ్మ్. ఆ లింక్ దగ్గర ఓం అనే పద్ధతిలో వాళ్ళు డిజైన్ చేశారు. దాని మీద కూడా ఒక వివాదం అయింది జాతీయ స్థాయిలో. ఓహ్! ఓకే. కాబట్టి చీరల మీద అలా ఉండటము, రామాయణం చిత్రించి, ఆ చీరలు కట్టుకొని ఏదో దేశాన్ని లేకపోతే ధర్మాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ, అలా వేసుకోవటం వలన అది కించపరచడమే అవుతుంది కదా అనేది ఒక ఆర్గ్యుమెంట్. హ్మ్. అయితే ఇదే సందర్భంలో చాలామంది ఇలా శ్రీరామ, శ్రీరామ అని ఉన్నటువంటి శాలువాలు వేసుకొని చాలామంది తిరుగుతూ ఉంటారు. ఏది పురుషులు. హ్మ్. అది చూసి బహుశా ఇన్‌స్పైర్ అయ్యి వీళ్ళు చీరలకి దాన్ని అడాప్ట్ చేసి ఉండొచ్చు. ఓకే. మరి వాళ్ళకి తప్పు కానిది వీళ్ళకి తప్పని ఎలా గొడవ చేస్తారు వీళ్ళు? హ్మ్. ఏమో రామతత్వాన్ని ఒంటికి పట్టించుకోవాలని అనుకుంటున్నారేమో అని అనుకోవచ్చు. కానీ వీళ్ళ ఉద్దేశ్యం అది కాదు. ఏదో ఒకటి ట్రోల్ మెటీరియల్ కావాలి వీళ్ళకి. ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమం వైపు నడవటం అనేది లేదు వీళ్ళకి. హ్మ్. ఏదో ఒక ఇష్యూ రోజు పట్టుకొని దాని మీద గొడవ చేయాలి. ఆ గొడవ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది వీళ్ళు చేస్తున్న గొడవలన్నీ చూస్తే. ఓకే. వాళ్ళు చెప్పుకున్నారు అది ఇది కాదు. వెజ్ కేకే మేము పట్టుకొచ్చింది. అక్కడ వరకు అవును. ఏదో పాటించినట్టున్నారు కొంత. అసలు కేక్ అక్కడికి అలౌ కాదు. లేదు మీరు చెక్ చేస్తారు ఎలాగూ. తిరుమల వెళ్ళేటప్పుడు బ్యాగ్ ఇవి సెర్చ్ చేయటం అనేది ఉంది. హ్మ్. కేక్ వాళ్ళకి డెఫినిట్‌గా కనిపించి ఉండాలి. హ్మ్. దాన్ని అబ్జెక్ట్ చేసేస్తే గొడవే లేదు. కానీ అలౌ అయింది. మొత్తానికి వాళ్ళు తీసుకురాగలిగారు లోపలికి. హ్మ్. రెండోది వీళ్ళు తిరుమలలో ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు. చాలామంది పుట్టినరోజులు జరుపుకుంటారక్కడ. ఇప్పుడు హ్మ్. ఈ కేసులో కూడా జరిగింది అదే. ఓకే. బహుశా తనూజ అనేటువంటి అమ్మాయి బర్త్‌డే అనుకుంటానది. అవును. అవును. ఆ ఈవెంట్ బర్త్‌డే అనగానే కేక్ కొయ్యటం అనేది ఒక కల్చర్‌గా మారిపోయింది బయట. హ్మ్. దాని మీద మీరు బయట మాట్లాడండి. అసలది ఎందుకు కల్చర్‌గా ఎమర్జ్ అయిపోయింది? అలాగే ప్రతి డిసెంబర్ 31 ఎందుకు కేకులు కోస్తున్నారు? హ్మ్. ప్రతి సెలబ్రేషన్‌కి కేక్ కొయ్యటం అనేది ఎందుకు ఆనవాయితీగా మారిపోయింది? వెడ్డింగ్ యానివర్సరీకి కేకులు కోస్తున్నారు. ఇది కల్చర్ కాదు. అసలు కేకులు అమ్మటమే తప్పు అన్న పద్ధతిలో మీరు గొడవ చేయండి బానే ఉంటుందది. కాబట్టి ఒక చోట ఎలౌ చేసి, ఇంకో చోట ఎలౌ చేయకపోవడం అనే దగ్గర వీళ్ళ అలవాటులో ఉన్నటువంటి ప్రాబ్లమ్ అది. బర్త్‌డే సెలబ్రేషన్ అనగానే ఆటోమేటిక్‌గా కేక్ వచ్చేస్తోందక్కడికి. ఓకే. ఈ వస్తున్న పరిస్థితిని అర్థం చేసుకోవాలి వీళ్ళు కూడా. వాళ్ళేదో వాంటెడ్‌గా అక్కడ తిరుమలలో అన్యమత ప్రచారం చేయాలి. ఇప్పుడది క్రైస్తవము అనుకుంటే, హ్మ్. కేక్ కల్చర్ అనేది క్రైస్తవ సంస్కృతి అనుకుంటే, ఒక రకంగా అన్యమత ప్రచారం చేసినట్టే వాళ్ళు తిరుమలలో. వేరే సాంప్రదాయాన్ని అక్కడ పాటించినట్టుగా కూడా మాట్లాడుతున్నారు ఆల్రెడీ. కరెక్ట్. ఇది ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఇక్కడ అన్ని సంస్కృతులు ఉన్నాయి. ఇప్పుడు చాలా సందర్భాల్లో అంటే హిందూ కల్చర్ ఇన్‌ఫ్లూయెన్స్ వలన హ్మ్. కొన్ని క్రైస్తవ దేవాలయాల్లో గుండ్లు కొట్టించటం అనేది నడుస్తోంది. హ్మ్. ఇప్పుడు విజయవాడ మరియమ్మ కొండ దగ్గర చాలామంది వెళ్లి తలనీలాలు అర్పిస్తారు. అవును. తలనీలాలు అర్పించుట అనేది వాళ్ళ ప్రోగ్రామ్‌లో ఉన్నది కాదు. ఇక్కడ లోకల్ కల్చర్‌లో నుంచి వాళ్ళు పట్టించుకున్నటువంటి వ్యవహారం అది. మరి దాన్ని అక్కడికెళ్ళి తప్పుకొని గొడవ చేస్తే? లేదు వాళ్ళల్లో ఎవరైనా అది తప్పని గొడవ చేస్తే దాన్నెలా చూస్తారు ఎవరైనా?
కాబట్టి అన్నీ కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని అటు ఇటు వాళ్ళ అలవాట్లు వీళ్ళకి, వీళ్ళ అలవాట్లు వాళ్ళకి వెళ్తాయి. దాన్ని గౌరవప్రదంగానే చూడాలి. అలాగే వాళ్ళ పండగలని సెలబ్రేట్ చేయాలి వీళ్ళు. వీళ్ళు వాళ్ళ పండగలను సెలబ్రేట్ చేస్తే వాళ్ళు వీళ్ళ పండగలను కూడా సెలబ్రేట్ చేస్తారు. అలాగే వాళ్ళ గ్రంథాలు వీళ్ళు చదివితే వీళ్ళ గ్రంథాలు వాళ్ళు చదువుతారు. ఒకే చోట కలిసి బతుకుతున్నాం కాబట్టి కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఖచ్చితంగా ఉండాలి. అలా లేకుండా ఇలాంటి వివాదాలు రేపటం వలన వాళ్ళు భయపడతారు. భయపడి మరింత ముడుచుకుపోయి మరింత రిజిడ్గా తయారవుతారు. అందుకని ఇలాంటి ఆర్గ్యుమెంట్లు పెట్టడం తప్పు. అది దివ్యల మాధురి గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, తనూజ కావచ్చు. ఆ న్యూస్కి ఒక సారబిలిటీ ఉంటుంది. వాళ్ళిద్దరూ బిగ్ బాస్ కంటెస్టెంట్లు కాబట్టి, ప్రపంచానికి నోన్ ఫేసెస్ కాబట్టి ఒక దాడి చేసేద్దాం అనుకుని చేస్తే ఇబ్బంది. కల్చర్కి ఇబ్బంది. అది భారతీయ సంస్కృతిలోనే ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఉన్నది. దాన్ని యాక్సెప్ట్ చేయండి. అంతే తప్ప మరీ రిజిడ్గాను మరీ అతిగాను ప్రవర్తించడం సభ్యత అనిపించుకోదు. అది వాళ్ళకి అర్థం కావాలి.